రావణ్ వ్యవహారంపై ఏపీ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. రావణ్ అనే వ్యక్తిని టీడీపీ ఎల్లో మీడియా కావాలనే దళితుడిగా క్రిస్టియన్గా మార్చి ప్రచారం చేస్తున్నాయని మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబే అతనికి బెయిల్ ఇప్పించారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న తీవ్రస్థలం మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ భిక్షతో ఎదిగిన కొడాలి నాని ఎన్నికల ఓటమి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి ఇప్పుడు మళ్లీ బుసలు కొడుతున్నారని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ హిందూ దేవుళ్లను కించపరిచిన రావణ్కు జగన్ మద్దతిస్తున్నారని ఆరోపించిన బుద్దా వెంకన్న కొడాలి నానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే కనుక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చి 4 స్టేషన్లు తిప్పి 5వ స్టేషన్ లో ఉప్మా కేసు పెట్టేదాకా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు పెట్టలా? అతను అంత ద్రోహి అయితే తెలుగుదేశం పార్టీ మరి అందరి మీద చిన్న వాళ్ళ మీద సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ మీద కేసులు పెడతాగా మరి వీళ్ళు ఎందుకు పెట్టలా? తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా 4 చోట్ల బెయిల్ వస్తుంది అతనికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించాడు బెయిల్. అయినా ఆయన పట్టు వాళ్ళని విక్రమార్కులకు ఉపమా చట్టం పెట్టాడు. ఇక సర్లే సావని అని వదిలేసి కులమో మతమో పేరు అన్ని మార్చి మా మీదకు తోలేరు. ఇప్పుడు ఈ నాగబాబు ఏం చేసిందంటే 2 ఏళ్ళు పుట్టలోకి వెళ్ళిపోయింది. వైసీపీ శ్రేణులు కూడా ఇది వినాలి. ఎందుకంటే పగల కొడతారేమో అని వెళ్ళిపోయి నిన్న వచ్చింది మళ్ళీ బయటికి. బుసలు కొడదామా వద్దా చూడండి ఒకసారి ఆ ప్రెస్ మీట్. ఉపమా చట్టాన్ని ఉప్మా ఇడ్లీ చట్టం అంటాడు. ఏదైతే రావణ్ సోషల్ మీడియాలో మా కూటమిలో భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు పెడితే దాని మీద కేసులు పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు వీళ్ళు ముగ్గురు కంట సపోర్ట్ చేయట్లేదంట. అంటే ఏంటంటే మాకు గొడవలు తేడానికి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద పవన్ కళ్యాణ్ గారికి స్వేచ్ఛగా నువ్వు ఏం చేస్తావో చెయ్యి, ఏ కేసులు పెడతావో పెట్టు, నేనున్నాను, పవన్ కళ్యాణ్ గారు నా సోదరుడు, నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నా సోదరుడు, నువ్వు వెళ్ళు అన్నాడు. అంతకంటే సపోర్ట్ ఏంటి? మాట్లాడదామా వద్దా అని ఆఖరికి నోరు జారీసావు ఉప్మా ఇడ్లీ అని. ఒక చట్టాన్ని అలా హేళన చేస్తావా నువ్వు? మా కార్యకర్తలకి గొడవలు పెడదాం అనుకుంటున్నావా? పవన్ కళ్యాణ్ గారిని నువ్వు విమర్శించలేదు. రావణ్ మీ ఓడు కాదా? రావణ్ మీ ఓడు కాకపోతే మీ ఫేస్బుక్లో, మీ ఏట్లలో ఎందుకు రావణ్కి సపోర్ట్ చేస్తున్నారు? మీ నాయకులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? దానికి సమాధానం చెప్పు. నువ్వు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడు. నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ ఇటు తిప్పుతావేంటి? విజయవాడ వస్తే నీ కూరలు పీకేస్తాం.